రాయదుర్గంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. బాలికతో శాస్త్రోక్తంగా శ్రీవారి వివాహం వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్త జన సందోహం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కోటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటరమణుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. విశిష్ట సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించారు. పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీనివాసుడి కళ్యాణం జరిపితే ఆ బాలికకు సకల గుణ సంపన్నుడు భర్తగా వస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకంగా భావిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కానహొసల్లికి చెందిన అరవ నగేష్ పావని దంపతుల కుమార్తె పద్మావతిని వధువుగా నిర్ణయించారు. ముందుగా రాయదుర్గం పట్టణంలోని అరవ తెగ కులదైవం భక్త మార్కండేయుని ఆలయం వద్ద వెంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహం ఎదుట కుల పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అభిజిత్ లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడితో బాలిక మెడలో ఆమె తల్లి పావని చేత పసుపు తాడు కట్టించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వివాహ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంచిపెట్టడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానిక ప్రజలే కాక ఇతర రాష్ట్రం నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వివాహ వేడుక తంతు గత 70 ఏళ్లుగా విశిష్ట సాంప్రదాయంగా కొనసాగుతోందని ఆలయ ఈవో నరసింహారెడ్డి మరియు పురోహితులు మీడియాతో తెలియజేశారు. గోవింద స్వామివారికి జిల్లా బెల్లం పెడుతున్నారు. లక్ష్మీ రమణ గోవింద, రాయదుర్గ నివాస గోవింద. ಅಮ್ಮನವರಿಗೆ ದಂಡ ಪ್ರಣಾಮ ಮಾಡಿಕೊಟ್ಟಂತಹ జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్య ఆనంద మంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునా ఓం తంతునానేన జగజ్జీవన హేతునా అడుగరుందాలవాడ గోవింద, రాయదుర్గపు నివాస గోవింద గోవింద గోవింద. ఈరోజు నాకు చాలా స్వామి వారి పాప పేరు స్వరజానండి. నాది కానవసండి. ఇక్కడ రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం నందు మా పాపని 60వ వంశస్థులైన మా పాపని ఇచ్చి కళ్యాణం చాలా సంతోషంగా ఉంది. సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. రాయదుర్గంలో ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానము బ్రహ్మోత్సవాల సందర్భముగా 5వ రోజు స్వామికి తిరుకళ్యాణ మహోత్సవం జరిగినది. ఇక్కడ విశేషంగా అరవ వంశానికి సంబంధించిన అమ్మాయితో స్వామివారికి వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ
ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం వివాహానంతరము భక్తాదులందరికీ అన్నప్రసాదాలు వినియోగం ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే భక్తాదులు ఉన్నారో అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చిత్తూరుదుర్గం జిల్లాలో కావచ్చు, బళ్ళారి జిల్లాలో ఉన్న భక్తాదులందరూ వచ్చి స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవము తర్వాత మర్నాడు జరిగే బ్రహ్మరథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు భక్తులందరూ పాత్రలు అవుతూ ఉంటారు. స్వామివారికి ఇక్కడ కళ్యాణ మహోత్సవము పద్మావతి అమ్మ వేసేవాళ్ళ అరవవంశంలో పుట్టింది కనుక ఆ అరవవంశం సంబంధించిన అమ్మాయితోనే స్వామివారికి ఇక్కడ విశేషంగా కళ్యాణం జరగడము ఇదొక ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది.